దేశంలో రాక్షస పాలన మనందరికీ ఎక్కడ రాక్షస పాలన ఉంటుంది అని అంటే రామగుండంలో కనబడతాయి. ఎందుకనంటే సింగరేణి పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఉండేదే ఈ యొక్క సింగరేణి బేస్డ్గా పనిచేసి వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ యొక్క సంస్థ ద్వారా 40-50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆకలింపు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఈ యొక్క మట్టిని ఈ యొక్క దుబ్బను అన్నిటిని కూడా అనారోగ్యాలు అయినప్పటికీ కూడా ఈ ఊరును వదిలిపెట్టిపోలేక ఈ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ ఊరును వల్లకాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు. ఎందుకు అనంటే నీ పని కూల్చివేతలే ధ్యేయంగా నువ్వు పనిచేస్తాను, వేరే ఏం చేస్తలేవు. నువ్వు అకారణంగా అక్రమంగా రాత్రికి రాత్రే నువ్వు కూల్చివేయడం, వేరే ఏం లేదు. ఆ కూల్చివేసేటప్పుడు నువ్వు ఊళ్ళు ఉండవు, మళ్ళీ మాకు సంబంధం లేదంటాడు. మొన్నట్టు మైసమ్మగులను కూర్చోవచ్చినాం, ఈరోజు ఊళ్ళ మీద పడి రోడ్డు వేడలు పంటాను. ఈ ఊళ్ళో ఉన్న జనాలు ఎంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది? మరి ఈ యొక్క పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు? నీ యొక్క అభిమాన నాయకుడు నువ్వు బాగా అభిమానిస్తాడు అని చెప్పేసి అనుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో ఈ యొక్క పట్టాలు ఇచ్చిండు. ఈ పట్టాలను మరి అపయాసం చేస్తావా? మరొక పని చేయి, నీ దండం అయ్యా, ఈ యొక్క పట్టాలను అన్నిటినీ క్యాన్సిల్ చేయి. ఈ ఊరంతా రోడ్డు మీద పడుతుంది, నీకు అట్లనైనా సంతోషం అనిపిస్తుంది కావచ్చు. ఇంత దారుణమా? ఏం చేస్తాను నువ్వు? ఏం ఆలోచన చేయాలనుకుంటాను? ఒకవైపు మున్సిపల్ అధికారులు అని అంటారు, వాళ్ళు మాకు సంబంధం లేదని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మాకు సంబంధం లేదంటారు. ఏమనంటే పోలీసు వాళ్ళతో బెదిరిస్తారు. ఇక్కడికి ఈ టెంట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చినానంటే మీరు ఏం ఆలోచన చేస్తారు? ఈ యొక్క వెంటనే ఈ కూల్చివేతలు ఏదైతున్నదో వాటి మీద నీకు ప్రణాళిక లేదు, పక్కా ప్లాన్ లేదు. కామారెడ్డి లాంటి ప్రాంతాలల్లో టౌన్ ప్లానింగ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడితే వెంటనే ప్లానింగ్ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ యొక్క ప్లాన్ను రద్దు చేసింది. ఈ ఊరిని ఏం చేద్దాం అనుకుంటాను? ఏం ఆలోచన ఉన్నది నీకు? ఏమన్నా ఆలోచిస్తానవా? ఊరు ఎంతమంది ఉన్నారు, జనాలు ఎంతమంది ఉన్నారు ఆలోచించి ఒక్కసారి. ఊరు ఏం కావాలి? ఇవన్నీ కట్టి ఏం చేద్దాం అనుకుంటాను? ఎక్కడ కడతాను? నువ్వు తిలక్నగర్ సెంటర్ ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కూలగొట్టి? కొంచెమన్నా అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఏం ఆలోచిస్తున్నావు? ఎవరైనా కానీ నీకు అధికారం ఇచ్చారు, అధికారం ప్రజలకు మంచి చేయాలని అధికారం ఇచ్చారు. అంతేగాని నువ్వు ప్రజలను పిప్పు చేసే విధంగా చేయాలని చెప్పేసి అధికారం ఇవ్వలే. నీకు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అట్లే నువ్వు చేస్తాను. ఈ యొక్క ప్రాంతంలో నీకేం తెలుసు? నువ్వు రామగుండంలో ఉన్నావు. ఈ ప్రాంతంలో కార్మికుల బిడ్డలుగా మాకు తెలుసు, ఇక్కడ బాధలు తెలుసు, ఇక్కడ వ్యవహారం తెలుసు. ఇక్కడ ఎన్నో సమస్యలతోటి కొట్టుమిట్టాడినటువంటి విధంగా ఇక్కడ జీవితం నిలవేస్తున్నటువంటి వ్యక్తుల గురించి వాళ్ళ యొక్క బాగోగులు బాధలు అన్నీ తెలిసిన వాళ్ళని ఏం ఆలోచన చేస్తాను? కొంతమంది రౌడీలను గూండాలను పెట్టుకొని దగ్గరుండి కూల్పిస్తావా? ఏం పద్ధతి? కాంగ్రెస్ గూండాలను పెట్టుకొని ఈ యొక్క కూల్పియాలని ఒక ఆలోచన ఉన్నదా? చెప్పు మరి. మొత్తం పట్టాలన్నీ క్యాన్సిల్ చేయి. ఈ పట్టాలద్దు, ఈ లొల్లద్దు, ఈ కథద్దు. మేము కూడా నీతో పడి రోడ్డు మీద దిగుతాం. అంతే కదా నీకు కావాల్సింది? సంతోషం. ధన్యవాదాలు.